సింపుల్‌గా బనానా ఫ్రైని ఎలా చేయాలో చూద్దామండి. అంతకంటే ముందే ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్. ముందుగా అయితే 2 బనానాస్ తీసుకొని ఈ విధంగా అడ్జస్ట్‌లో కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని తోలు తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మీడియం సైజ్ ముక్కలైతే కట్ చేసుకోండి. మరీ చిన్నగా కట్ చేస్తే ఉడికిన తర్వాత మరీ చిన్నగయిపోతాయి. కట్ చేసుకున్న వాటిని సాల్ట్ వాటర్‌లో వేసుకొని ఉల్లిపాయలైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీల్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో తాలింపు దినుసులు వేగిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించండి. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు వేయించి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం అరటికాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మగ్గపెట్టండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా ధనియా పౌడర్, కోకోనట్ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసి లాస్ట్‌లో పల్లీలతో గార్నిష్ చేస్తే రెడీ.